కానీ మేం పట్టించుకోలేదు. ఆఖరికి నువ్వు చెప్పిందే నిజమైంది. పోనీలేండి, ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించారు. ఆ విషయాన్ని నేను గ్రహించాను కాబట్టే ఇప్పుడు నా మనసులో కొన్ని కొత్త సందేహాలు మొదలవుతున్నాయి. ఏంటవి? నువ్వు కూడా ఎప్పుడూ అందరికీ ఏదో ఒక అనుమానం కలిగే విధంగానే ప్రవర్తిస్తూ ఉంటావు. ఎందుకలా? నేనేం చేశాను? అప్పుడప్పుడు చాలా కొత్తగా ప్రవర్తిస్తూ ఉంటావు. హఠాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటావు. ఒక్క మాట కూడా ఎవ్వరికీ చెప్పవు. నువ్వు ఏమైపోయావో అని అందరూ కంగారు పడుతూ ఉంటారు. తిరిగొచ్చి అసలు ఏమీ కానట్టు ప్రవర్తిస్తూ ఉంటావు. ఎందుకు అంటే కారణం చెప్పవు. కారణాలు అడిగితే టైం వచ్చినప్పుడు చెప్తానులే అంటావు. ఇది నార్మల్ బిహేవియర్ కాదభి, ఒక అబ్నార్మల్ బిహేవియర్. అలాంటి అబ్నార్మల్ బిహేవియర్ని చూస్తూ నీ గురించి నేను ఏ విధంగా అంచనా వేయాలి? అన్ని విషయాల్ని మన ఆలోచనలతో అంచనా వేయాల్సినంత అవసరం లేదు రాహుల్ బాబు. ఎందుకంటే నిజానిజాలు ఏదో ఒక సమయంలో మన కళ్ళెదురుగా వచ్చి నిలబడతాయి కాబట్టి. ఇంతకన్నా స్పష్టంగా నువ్వేదీ చెప్పవు, నాకది తెలుసు. సరే, ఆ విషయం వదిలే. ఇంకో విషయం అడుగుతాను, చెప్పు. ఏంటది? కేతన్ ఎప్పుడూ కంగారుగా కనిపించేదని, అప్పుడప్పుడు భయపడుతున్నట్టు కనిపించేదని, ఆ బిహేవియర్ వల్లే కేతన్ ఏదో దాస్తుందని నీకు అనుమానం వచ్చిందని నువ్వు చెప్పావు. అవును. మరి నువ్వు కూడా చాలాసార్లు తెగ కంగారు పడిపోతూ ఉంటావు. నీలో నువ్వే తెగ భయపడిపోతూ ఉంటావు. అంటే నువ్వు కూడా మా దగ్గర ఏమైనా విషయాలు దాస్తున్నావా? అడిగేది నిన్నే అభి. ఏమైనా తప్పు చేస్తున్నావా? ఆ తప్పు దాచడానికి మా దగ్గర ప్రయత్నిస్తున్నావా? నువ్వేమీ తప్పు చేయటం లేదు కదా? చూడభి, నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు ఏ తప్పు చేయలేదన్నప్పుడు అలా కన్ఫ్యూజ్డ్ మైండ్తో ఉండొద్దు. కంగారు పడుతున్నట్టు అందరికీ కనిపించొద్దు. నువ్వు ఎప్పుడైతే కంగారుగా కనిపిస్తున్నావో అప్పుడు నువ్వు తప్పు చేస్తున్నట్టే అందరికీ అనిపిస్తుంది. ఏదో విషయంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందే మీకోసారి చెప్పాను కదా రాహుల్ బాబు, ప్రతి విషయాన్ని ఒకే కోణంలో చూడకూడదు. వేరే కోణంలో చూసినప్పుడే మనకి ఆ పరిస్థితులు అర్థమవుతాయి. ఇన్ని విషయాలు తెలిసి నువ్వు ఎదుటి వాళ్ళకు అనుమానం రాకుండా ఎలా నడుచుకోవాలో తెలియలేదా? నువ్వు తప్పు చేయకపోయినా ఎదుటి వాళ్ళకి నువ్వు తప్పు చేస్తున్నట్టే ఎందుకు కనిపిస్తున్నావో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకోలేదా? చూడభి, నువ్వు ఏదైనా దాస్తే అది నా దగ్గర చెప్పుకోవడానికి వెనకాడొద్దు. నువ్వేదైనా సమస్యల్లో ఉంటే నేను సాయం చేస్తాను. చూడండి, నేను ఏదైనా విషయం దాచానంటే అది మీకోసమే, మన కోసమే, ఈ కుటుంబం కోసం. అలా దాచిన విషయం ఎప్పుడైనా మీకు తెలిసింది అంటే దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. అలా మీరు అపార్థం చేసుకుంటే అది నాకు చావు కంటే పెద్ద శిక్ష అవుతుంది. నేను బ్రతికున్నా నా జీవితం ఒక జీవోత్సవంతో సమానమవుతుంది. అభి ఇవన్నీ నాకెందుకు చెప్తోంది? అసలు అభి మనసులో ఏమున్నట్టు? అభి నిజంగానే నా దగ్గర ఏదైనా దాస్తుందా?
వేదా, వేదా, ఏంటి ప్రశాంతత కోసం ప్రయత్నిస్తున్నావా? అవునండి, నేను ప్రశాంతతకి చాలా దూరంగా బతుకుతున్నానేమో అనిపిస్తోంది. నిజానికి మన కుటుంబం మొత్తం ప్రశాంతతకి దూరంగా ఉన్నాం. మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాం. ఈ పరిస్థితుల నుంచి మనకెప్పుడు విముక్తి దొరుకుతుందో నాకు అర్థం కావడం లేదండి. చూడు వేదా, కొన్ని పరిస్థితులు ఈ కాలం సృష్టిస్తుంది. వాటి నుంచి మనం ఎలాగూ తప్పించుకోలేం. కానీ కొన్ని పరిస్థితులు మాత్రం మనమే సృష్టించుకుంటూ ఉంటాం. వాటి వల్ల మనకి మేలు జరుగుతుందో లేదా కీడు జరుగుతుందో అర్థం చేసుకోకుండా సృష్టించుకుంటూ ఉంటాం. అందుకే ఏది చేసినా ఎన్నోసార్లు ఆలోచించి చెయ్యాలి. ఇప్పుడేంటి, నేను చేసిన పనులన్నీ తప్పులని మళ్ళీ నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారా? అదేం కాదు వేదా, నువ్వు చేసినవన్నీ తప్పులని నిరూపించినంత మాత్రాన గతం తిరిగి రాదు. తప్పులు ఒప్పులైపోవు. కాకపోతే గతంలో నేర్పిన పాఠాల ఆధారంగా అయినా భవిష్యత్తును నిర్మించుకోవాలని చెప్తున్నాను. మీకెన్నోసార్లు చెప్పాను, నేనేది చేసినా రాహుల్ జీవితం కోసమే చేశాను, వాడి భవిష్యత్తు కోసమే చేశాను. కాకపోతే మంచి కోసం చేసిన పనులన్నీ చేదుగా ఎదురై మనల్ని ఎక్కిరించినట్టయింది. సరే, ఏదేమైనా మన చుట్టూ ఏర్పడిన ఈ పరిస్థితుల వల్ల నువ్వు బాగా అలసిపోయావు కదా. పోనీ కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళొద్దామా? ఎక్కడికి? ఈ ఊరికి, ఈ పరిస్థితులకి దూరంగా వెళ్ళి కొంతకాలం అక్కడ గడిపొస్తే నీకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా. వద్దండి. ఎందుకు వేదా? ప్రాంతం మారితే పాత ఆలోచనలు చెరిగిపోతాయి, కొత్త ఆలోచనలు మొదలవుతాయి. భవిష్యత్తును కొత్తగా మలుచుకోవడానికి మరిన్ని కొత్త మార్గాలు మనకు కనిపిస్తాయి. లేదండి, అస్తవ్యస్తంగా మారిపోయిన రాహుల్ జీవితాన్ని ఒక దారిలో పెట్టే వరకు నేనెక్కడికి వెళ్ళలేను. చిందరవందరగా మారిపోయిన వాడి జీవితంలో సంతోషాన్ని నింపే వరకు నేను సంతృప్తిగా ఒక చోట ఉండలేనండి.